హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరి ఉదయకాల సమయంలో మీకు అందరికీ యేసుక్రీస్తు నామములో శుభములు కలుగును గాక. మిమ్మల్ని అందరూ దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. దేవుని వాక్యంలోకి వెళ్ళక ముందుగా ప్రేమ కృప కనికరం కలిగిన మా తండ్రి దయగల మా యేసు ప్రభువా, మమ్మల్ని నిత్యము ప్రేమిస్తున్న మా నాయన మా ప్రభువా, మీకు స్తోత్రాలు తండ్రి. పునరుత్థాన దినములో మరొకసారి మీ నామమును గణపరచుటకు, మీరు స్తుతించుటకు, ఆరాధించుటకు ప్రభువా, మీరు మాకు ఇచ్చిన ఈ తరుణాన్ని బట్టి మీకు స్తోత్రాలు, వందనాలు ప్రభువా. కూడి వచ్చిన ప్రతి బిడ్డను ఆశీర్వదించండి. ఎంతమంది మీకు వాక్యం వినాలని ఆశతో వచ్చి ఉన్నారో, ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరుస్తున్నారు. నిశ్చయంగా ప్రభా, మీరు తృప్తిపరిచే దేవుడు నాయన, మీరు జీవించే దేవుడు, మీరు నివసించే దేవుడు, మీరు బలాన్నిచ్చే దేవుడు, మీరు నడిపించే దేవుడు. తను మీకు స్తోత్రాలు. మరి మీకు వాక్య ప్రభావం మేము సమర్పిస్తూ ఉండగా తండ్రి, మరి ఒకసారి మమ్మల్ని అందరూ మీకే సమర్పించుకుంటూ యేసుక్రీస్తు నామములో అడుగుతున్నాం. ఆమేన్. లూకా సువార్త 5వ అధ్యాయము మొదటి నుండి కొన్ని వచనాలు చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథముల నుండి లూకా సువార్త 5వ అధ్యాయం మొదటి నుండి కొన్ని వచనాలు. జనసమూహము దేవుని వాక్యం వినుచు ఆయన మీద పడుచుండగా, ఆయన గెన్నేసరెతు సరస్సు తీరమున నిలిచి ఆ సరస్సు తీరమునందున్న 2 దోణెలను చూచెను. జారరులు వాటిల నుండి దిగి తమ వలలు కడుగుచుండిరి. ఆయన ఆ దోణిలో సీమోనుదైన ఒక దోణి ఎక్కి దరి నుండి కొంచెము త్రోయమని అతను అడిగి కూర్చుండి దోణిల నుండి జనసమూహములకు బోధించుండెను. ఆయన బోధించడం చాలించిన తర్వాత, నీవు దోణిను లోతునకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయుడని సీమోనుతో చెప్పగా, సీమోను, ఏలినవాడా, రాత్రి అంతయు మేము ప్రయాసపడితిమి, కానీ మాకేమీ దొరకలేదు. అయినను నీ మాట చొప్పున వలలు వేతునని ఆయనతో చెప్పాను. దేవుడు తన మాటలు దీవించును కాక. దయగల మా ప్రభువా, మా ప్రియమైన యేసయ్య, మీకు వందనాలు, స్తోత్రాలు. మరి ఉదయకాల సమయంలో పునరుత్థాన దినములో ప్రభా, చదువుబడిన వాక్య భాగాన్ని బట్టి మీకు స్తోత్రాలు ప్రభా. మరి వాక్యంలో ఉన్నటువంటి ప్రతి సత్యము ప్రభా, మీరు మాట్లాడితేనే మాకు బయలుపాటు వస్తుంది ప్రభా. మాకందరికీ బయలుపాటు అనుగ్రహించండి. ఎందుకంటే వాక్యంలో ప్రతి సత్యం మాకు అర్థం చేయించండి. మీరు మాట్లాడినప్పుడే ప్రభా తండ్రి, మరి మేము అర్థం చేసుకోగలుగుతాం. అయ్యా, మేము వినడం కాదు నాయన, వాక్యం విని గ్రహించడం కావాలి. గ్రహించడమే అక్కడ బయలుపాటు అయినది ప్రభా. ఆ బయలుపాటు మాకందరికి అవసరమైనది. ఈ సమయంలో మీరు మాత్రమే మాతో మాట్లాడండి ప్రభా. నేను అల్పుడను ప్రభా, బలహీనుడను ప్రభా, ఎందుకు పనికిరండి వాడను, నన్ను మీకు సిలువ చాటున మరుగు చేయండి. నేను మాత్రమే మాట్లాడకుండా మీరు మాత్రమే మాట్లాడండి ప్రభా. నన్ను మీకు సిలువ చాటున మరుగు చేయండి. పరిశుద్ధాత్మ ద్వారా మీరే నన్ను అభిషేకించండి. నేను మాట్లాడకుండా మీరు మాట్లాడిన ఆ స్వరాన్ని మీరు ముట్టండి నాయన. నన్ను మీ స్వాధీనంలో ఉంచుకోండి అయ్యా. వాక్యం విలుచున్నటువంటి వీళ్ళందరికీ కూడా వినగలిగిన చెవులు దయచేయము. అందరూ కూడా మరి వినగలిగిన చెవులు కలిగి ఉందరు గాక ప్రభా. మీకు స్తోత్రాలు. మరి ఈ సమయంలో మీరే వాక్యం ద్వారా మాట్లాడి మా జీవితాలను బలపరచండి, మమ్మల్ని సరిచేయండి. మీకు ఇష్టమైన రీతి మమ్మల్ని జీవించడం నడిపించండి. మీకే మరొకసారి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో అడుగుతున్నాం. ఆమేన్. కూర్చుందాం. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మీకు అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఉదయకాలపు శుభములు కలుగుగాక. ఆమేన్. మీరందరూ ఇక్కడే ఉన్నారు కదా, దేవుని స్తోత్రం. మీరు ఇక్కడ ఉన్నప్పుడు దేవుని వాక్యం వినాలా. ఆమేన్. ఎందుకంటే మనం వచ్చింది మౌనంగా ఉండేదానికి కాదు, దేవుని వాక్యం వినడానికి వచ్చాం. దేవుడు ఏం మాట్లాడుతున్నాడో అది మనం నేర్చుకుందాన్ని, జీవించడానికి వస్తూ ఉన్నాం. ఆమేన్.
దేవుడు మేము మరిగిస్తారు అందరినీ దీవించును గాక. పరిశుద్ధ గ్రంథంలోని మనము లూకాసు వార్త 5వ అధ్యాయము మొదటి నుండి కొన్ని వచనాలను మనం చదువుకున్నాం. దేవుని స్తోత్రం కలుగును గాక. 5వ వచనం చదువుదాం. 5వ వచనం చదువుదామా? సాయం చేస్తారా? సిమోను వెళ్ళినవాడ రాత్రంతయు మేము ప్రయాసపడితిమి, కానీ మాకేమీ దొరకలేదు. అయినను నీ మాట చొప్పున వలలు వేతుమని ఆయనతో చెప్పాను. ఆమేన్. నేను మీతో మాట్లాడే ఆ టాపిక్ ఏంటంటే, ప్రభువా నీ మాట చొప్పున. ఆమేన్. హల్లెలూయ. దేవునికి స్తోత్రం. వింటున్నారా? ఎంతమందికి వినబడుతుంది? హల్లెలూయ. ప్రభువా నీ మాట చొప్పున. మీకు తెలుసా, దేవుని మాటనే మనకు చాలా అవసరం. మన మాట కాదు, దేవుని మాట మనలోకి వస్తేనే అప్పుడు దేవుడు కార్యం జరిగిస్తాడు. ఆమేన్. హల్లెలూయ. చూడండి ప్రియులారా, ఇక్కడ ఈ మాట మాట్లాడే దేవుడు అంటే ప్రభువైన యేసుక్రీస్తు. నిజమేనా? ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన ఆ కాలంలో జీవిస్తున్నప్పుడు అక్కడ శాస్త్రులు ఉన్నారు, పరిసయ్యులు ఉన్నారు, సద్దూకయ్యులు ఉన్నారు. వీరందరూ కూడా ఆయనను మెస్సియాగా అంగీకరించలేదు, దేవుని కుమారునిగా అంగీకరించలేదు. ఆమేన్. అంటున్నారా? హల్లెలూయ. ఆయన ఎలా అర్థం చేసుకున్నారు వాళ్ళంటే, యోసేపు తర్వాత మరియా వాళ్ళ కుమారుడు కాదా? కానీ ఇంకా చూడండి, ఆయన మెస్సియా వాళ్ళు గ్రహించలేదు, అర్థం చేసుకోలేదు. ఆమేన్. వింటున్నారా? కానీ చూడండి, వాళ్ళు చాలా కార్యాలు చూశారు. యేసు ప్రభువు ఎన్నో అద్భుత కార్యాలు చేశారు. నిజమేనా? ఆ కార్యాలన్నీ చూస్తూ ఉన్నారు. కానీ ఇంకా ఆయన ఏమన్నారు? వాళ్ళు ఆయన బయల్జెబుల్ అన్నారు. బయల్జెబుల్ అంటే దయ్యం అన్నారు. నిజమేనా? ఆమేన్. వింటున్నారు కదా? హల్లెలూయ. చూడండి, వాళ్ళకి అర్థం కాదు. ఎందుకంటే వాళ్ళు గుడ్డి వారే ఉన్నారు. హల్లెలూయ. దేవునికి స్తోత్రం. ఎప్పుడు కూడా గుడ్డి వాళ్ళకి వాళ్ళు చూడలేరు, ఎందుకంటే వాళ్ళకి కనిపించదు. గుడ్డి వాళ్ళకి వాక్యం అర్థం కాదు కదా. అందుకని యేసు ప్రభువు వారు అన్నారు ఆ దినాల్లో, అంధులైన మార్గదర్శకులారా, మీరు పరలోక రాజ్యానికి వెళ్ళరు, వెళ్ళేవారిని వెళ్ళనివ్వరు. ఆమేన్. అంటే మీరు సరిగా ఉండరు, సరిగా ఉండేవారిని కూడా సరిగా ఉండనివ్వరు. నిజమేనా? వినబడుతుందా? హల్లెలూయ. దేవునికి స్తోత్రం. చూడండి, అందుకనే ఆ దినాల్లో దేవుని కుమారునిగా వారు విశ్వసించలేదు. ఎవరిని? యేసు ప్రభువుని మెస్సియాగా వారు గుర్తించలేదు, విశ్వసించలేదు. ఆమేన్. హల్లెలూయ. కానీ దేవుడు ఆయనలో పరిపూర్ణంగా ప్రత్యక్షపరుచుకున్నాడు. ఆమేన్. నిజమేనా? అసలు దేవుడే మానవుడిగా యేసు ప్రభువుగా ఈ లోకానికి వచ్చారు. అది వారు గుర్తించలేదు. దేవుడు పరిపూర్ణంగా యేసుక్రీస్తులో తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. ఆమేన్. ఆమేన్. మరో మాటలో యేసు ప్రభు ఏమై ఉన్నాడంటే దేవుడై ఉన్నాడు. ఆమేన్. గట్టిగా చెప్తారా? ఆమేన్. యేసు క్రీస్తు. యేసు అంటే అర్థము రక్షకుడు, క్రీస్తు అంటే అభిషిక్తుడు. ఆమేన్. రక్షకునిగా అభిషేకించబడినాడు ఆయన. రక్షించేవాడు ఎవరు కూడా లేరు ఈ లోకంలో, ప్రపంచంలో ఒకరు మాత్రమే ఉన్నారు. ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు అయి ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయ. అయితే చూడండి ప్రియులారా, అయితే యేసు ప్రభువు వారు చాలా సూచక్రియలు చేశారు, అద్భుత కార్యాలు చేశారు. నిజమేనా? ఆమేన్. మీకు తెలుసు, ఆయన ధైర్యాలను వెలగొట్టినాడు, అపవిత్రాత్మలను వెలగొట్టాడు. నిజమేనా? ఎంతో గొప్ప గొప్ప కార్యాలు దేవుడు జరిగించాడు. ఆమేన్. చూడండి, ఇక్కడ మనం చదువుకున్న వాక్యంలో చూడండి, ఇక్కడ ఏముందంటే, జనసమూహము ఎట్లా ఉన్నారట? చదవండి ఒకసారి మొదటి వచనం. జనసమూహము దేవుని వాక్యం వినుచు ఆయన మీద
చూడండి, జన సమూహాలు చాలామంది ఉన్నారు. దేనికోసం వచ్చిన వాళ్ళు? ఆయన మాటలు వినడానికి వచ్చారని బైబిల్ చెప్తుంది. ఆమేన్. జన సమూహము, దేవుని జన సమూహం అంటే చాలామంది దేవుని వాక్యం వినాలని ఆయన మీద పడుచుండగా ఆయన ఏం చేసిండట? గెనేసరతు సరస్సు తీరమున నిలిచి ఆ సరస్సు దగ్గర దోణెలను చూసిండట. హల్లెలూయ, దేవునికి స్తోత్రం. అక్కడ దోణెలలో ఉండేవాళ్ళు ఎవరు? దోణెలు ఎవరుంటారండి? బైబిల్ చూడండి, ఆ దోణెలు ఏమున్నాయి అక్కడ చదవండి. జాలర్లు. జాలర్లు అంటే తెలుసు కదా. హల్లెలూయ. జాలర్లు అంటే ఎవరు? మత్స్యకారులు అంటారు. మత్స్యకారులు అంటే చేపలు పట్టేవారు. ఆమేన్. జాలరులు, మత్స్యకారులు చేపలు పట్టేవారు. అక్కడ దోణెలు ఉన్నాయి, అక్కడ మత్స్యకారులు ఉన్నారు, జాలర్లు ఉన్నారు. చూడండి, రెండు దోణెలు చూసినట్ట యేసుప్రభు వారు. చూడండి, ఆ తర్వాత జాలర్లు ఏం చేస్తున్నారు? వలలను కడుక్కుంటున్నారు. వలలు ఉంటాయి కదా, వలలు ఏం చేస్తారు? వలలు ఎందుకు వేస్తారు? చేపలు పట్టేదానికే కదా. ఆమేన్. అయితే వాళ్ళు ఏం చేస్తున్నారు? వలలను కడుగుతున్నారు అని ఇక్కడ బైబిల్ చెప్తూ ఉన్నది. ఆమేన్. తర్వాత చూడండి ప్రియులారా, 3వ వచనం ఏం చెప్తుందంటే, ఆ దోణెలలో సీమోను ఉన్నాడు. ఇక్కడ సీమోను కనబడుతున్నాడు. అంటే సీమోను అంటే సీమోనుగానే ఉన్నాడు. సీమోను తర్వాత పేతురుగా మార్చబడతాడు. ఆమె చెప్తారా? ఇప్పుడు సీమోనుగానే ఉన్నాడు. హల్లెలూయ, దేవునికి స్తోత్రం. అప్పుడు సీమోను ఏం చేస్తున్నాడు? ఆ వృత్తి ఏది? చేపలు పట్టడమే. ఆమేన్. అందుకనే ఇక్కడ మనకు కనబడుతుంది పిల్లరా, సీమోను అని చెప్తున్నది బైబిల్ చెప్తున్నది. చూడండి, సీమోనుదైన ఒక దోణి దరి నుండి కొంచెము త్రోయుమని అతను అడిగి కూర్చుండి దోణెల నుండి జనసమూహములకు బోధిస్తూ ఉండెను. ఎవరు బోధిస్తూ ఉన్నారు? యేసుక్రీస్తు వారు బోధిస్తున్నారు. ఆమేన్. వింటున్నారా? హల్లెలూయ. బోధిస్తున్నాడు. ఎందుకంటే ఆ జాలర్లందరూ ఇక్కడ ఉన్నారు. ఎందుకంటే ఇది వాక్యం విన్నప్పుడు నిజంగా వాక్యం ఎవరైతే గ్రహిస్తారో, అర్థం చేసుకుంటారో, వాక్యం ద్వారా దేవుడు వారు మార్చబడాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. చూడండి, బోధిస్తున్నాడు. తర్వాత ఆయన బోధించడం చాలించిన తర్వాత నీవు దోణి లోతుకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయుడని సీమోనుతో చెప్పగా. ఆమేన్. ఇప్పుడు ఈ జాలర్లకు కొన్ని సూత్రాలు ఉంటాయండి. జాలరుల కంటే మత్స్యకారులకు కొన్ని సూత్రాలు ఉంటాయి. బైబిల్ చదవమన్నప్పుడే బైబిల్ చూడాలండి. ఒకసారి వినండి. హల్లెలూయ. మీరు బాగా చదువుకొని ఇంటికాడ చదవాలా, ఇక్కడ చదవద్దు. బైబిల్ చదవమంటే బైబిల్ వైపు చూడండి. ఆమేన్. వింటున్నారా? అయితే చూడండి, ఈ జాలర్లకి చేపలు పట్టే వాళ్ళకి కొన్ని సూత్రాలు వాళ్ళకు ఉంటాయి. ఎందుకంటే ఎట్లా చేప పట్టాలో, ఎక్కడ ఎర్రలు వేయాలో, ఎర్ర తెలుసు కదా, ఎర్రలు వేస్తే ఎట్లా చేప పట్టాలో ఇవన్నీ వారికి తెలుస్తాయి. ఆమేన్. అంటే ఎక్కడ చేపలు ఉంటాయనే సంగతి వారికి తెలుసు కదా. మనం చెప్పడం కాదు, వారికి తెలుసు ఎక్కడ చేపలు దొరుకుతాయని. అక్కడికి పోయి చేపలు పడతారు వాళ్ళు. ఆమేన్. హల్లెలూయా. అయితే చూడండి, ఇక్కడ ఏమన్నదంటే వాక్యంలో చూడండి, ఏమన్నాడు యేసు ప్రభువారు? ఏమన్నారు చూడండి, లోతునకు నీవు దోణిను లోతునకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయుడని. అయ్యా, లోతునకు నడిపించవయ్యా సీమోను, ఇంకా చాలా లోతుకు పో, నీకేం దొరుకుతాయి? చేపలు దొరుకుతాయని. ఎవరు చెప్తున్నారు ఈ మాట? యేసు ప్రభువారు చెప్తూ ఉన్నారు. ఆమేన్. వింటున్నారా? ఈ మాట చెప్పేది యేసు ప్రభువారు. అంటే మామూలు ఏంటంటే వాళ్ళకు తెలుసు ఎక్కడ లోతుగా వెళ్ళాలో వాళ్ళకి తెలుసు. అయినప్పటికీ మళ్ళీ యేసు ప్రభువారు ఏమన్నారు? అయ్యా, లోతుకు పో, చేపలు పట్టయ్యా అని యేసు ప్రభు చెప్తున్నప్పుడు మేము లోతుగా పోయినాం కదా,
మాకు తెలుసు కదా, మాకు ఎక్కడ చేపలు ఉంటాయి మాకు తెలుసు, అవునా కదా? మాకు తెలుసు అండి, చేపలు ఎక్కడ ఉంటాయో, ఎంత లోతుకు వెళ్తేనే చేపలు వస్తాయో ఆ సంగతి మాకు తెలుసు. అర్థమవుతుందా అండి? మరో మాట్లాడతాం ఏంటి? అయ్యా మాకు తెలుసు, అయ్యా మాకు తెలుసు కదా. అర్థమవుతుందా మీకు? మాకు తెలుసయ్యా, మళ్ళీ నువ్వు చెప్పేది ఏంటి? ఇది మనకు చాలా అనుకుంటామండి చాలాసార్లు. ఈ వాక్యం మాకు తెలుసు అండి కదా, ఇది చాలాసార్లు విన్నాం, ఇది బాగానే ఉంది, వినడం మంచిదే, చాలాసార్లు విన్నా నేను. నువ్వు వినుడు కాదండి, వింటకు లాభం లేదండి. ఏం విన్నావో ఆ విన్న దాని పక్కన చెయ్యి, అది కాదు దేవుడు కావాల్సింది. ఆమేన్. అక్కడ పేతురు కాదు, సారీ, సీమోను ఏమన్నాడు చూడండి. సీమోను ఏమన్నాడు? యేసుప్రభు అన్నాడు ఏంటంటే, నీ దోణెను లోతుకు నడిపించవయ్యా, లోతుకు నడిపించు, తర్వాత చేపలు పట్టుటకు మీ వలలు వేయండి. అప్పుడు సీమోన్ ఏమన్నాడు? ఏలినవాడా, అబ్బా చూడండి ఏమన్నాడు? ఏలినవాడా, రాత్రంతా మేము ప్రయాసపడుతూనే ఉన్నామండి, రాత్రి అంతా ప్రయాసపడుతున్నాం. దేనికోసము? చేపలు పట్టడం కోసము. చేపలు పట్టడం దొరుకుతాయేమో అని రాత్రి మేము తిరుగుతూనే ఉన్నాం, ప్రయాసపడుతూనే ఉన్నాం. ఆమేన్. రాత్రి అంతా అంటే దాపు ఎన్ని గంటలు అవుతుంది? 1 గంట కాదు కదా, ఈవినింగ్ రాత్రి అంతా కూడా. ఓ రోజుకి ఎన్ని గంటలు? 24 గంటల. రాత్రి అంతా ఎన్ని గంటలు అవుతుంది? ఎన్ని గంటలు? 12 అవర్సా? అంతేనా? తలకాయలు ఉపకండి, హల్లెలూయా, అంతేనా? రాత్రి అంత అంటే దాదాపు సరే 12 అవర్స్ అనుకో. సరే రాత్రి అంతా 12 గంటల మేము ప్రయాసపడుతున్నా. కానీ చూడండి, సీమోను అన్నాడు, వెళ్ళినవాడా, రాత్రి అంతా మేము ప్రయాసపడుతున్నాం, కానీ మాకేమీ దొరకట్లేదండి. విన్నారా? ఇప్పుడు మీకు తెలుసా, మనం ఎంత ప్రయాసపడినా కానీ మనం అనుకున్నది సరైనది కాదు. ఆమేన్. నేను అనుకున్నదే సరి అయిందని ఎంత ప్రయాసపడ్డా కానీ ఆ ప్రయాసం అంతా వేస్టే. ఆమేన్. అర్థమవుతుందా? అక్కడ ఏం కావాలి? అసలు ఎక్కడ నువ్వు ప్రయాసపడాలో, ఎక్కడ ప్రయాసం పడిన దానికి ప్రయోజనం ఉంటుందో, లేకపోతే దానికి తగినటువంటి ఫలం ఉంటుందో, అక్కడ మాత్రం నువ్వు ప్రయాసపడాలా. ఆమేన్. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, వారు చేపలు పట్టడానికి చాలా ప్రయత్నాలు చేశారు, కానీ చేపలు దొరకలే. గంటసేపు కాదు కానీ రాత్రి పడ్డారు. హల్లెలూయా. కానీ చూడండి, వారికి ఏమీ చేపలు దొరకలేదు. ఈ మాట ఇక్కడ ఎవరు చెప్తున్నారు? సీమోన్ చెప్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ ప్రియులారా, ఒక విషయాన్ని మనం అర్థం చేసుకోవాలా. ఎందుకంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనము ప్రయాసపడడం వేరు కదా. మనము అనుకున్న దానికి వడ్డీగా ప్రయాసపడడం కాదు. కానీ ఇక్కడ మరి ఒక మాట అంటే దేవుని వాక్యం కనుక మనం తీసుకున్నట్లయితే, ఆ వాక్యమును అర్థం చేసుకొని ప్రయాసపడితే దానికి ప్రయోజనం ఉంటుంది. ఆమేన్. అంటే మనం అనుకున్నాయని జరుగుతాయని మనం అనుకోవద్దు. దేవునికి స్తోత్రం. నువ్వు అనుకున్నావని జరుగుతుందని నువ్వు అనుకోవద్దు. అనుకుంటే నువ్వు జరగకపోవచ్చు, జరగదు. ఆమేన్. వింటున్నారా? హల్లెలూయా. అయితే మేము రాత్రి ప్రయాసపడ్డాం, చాలా కష్టపడ్డాం అని చెప్పాడు, కానీ మాకేం కూడా దొరకలేదు అన్నాడు. తర్వాత యేసుప్రభు ఏమన్నాడు? యేసుప్రభు అన్నమాట ఏంటంటే, ఏమన్నాడు? లోతునకు వెళ్ళమన్నాడు. నిజమేనా? అంతకుముందు ఏమన్నాడు ఆయన? అంతకుముందు ఏమన్నాడు చూడండి, 4వ వచనంలో, బోధీసుడు చాలించిన తర్వాత నీవు దోణెను
లోతునకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలను వేయుడయ్యి అని చెప్పారు. ఈ మాట చెప్పింది యేసు ప్రభువారు. ఆమేన్. అంటే అంతకుముందు మేము ఆల్రెడీ లోతునే వేసుకున్నాం, కానీ చేపలు మాకు దొరకలేదు అనే ఆలోచనతోటి ఇక్కడ సీమోను ఉన్నాడు, ఆయనతో జాలర్లు అనుకున్నారు. కానీ చాలాసేపు ఆలోచించారు. అయినప్పటికీ చివరికి ఏమన్నారు? అయ్యా చూడండి మాట, తర్వాత మాట, సీమోను వెళ్ళినవాడా, రాత్రంతయు మేము ప్రయాసపడుతుంది కానీ మాకేమి దొరకలేదు. సరేలే, సరే 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 అయినా కానీ సరే మాతో చెప్పినావు కనుక అయినను నీ మాట చొప్పున వలలు వేతుము అని ఆయనతో చెప్పాను. నీ మాట చొప్పున. దేవునికి స్తోత్రం. హల్లెలూయ. ఇదే మన సబ్జెక్ట్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరి మాట చొప్పున? యేసుక్రీస్తు మాట చొప్పున, దేవుని మాట చొప్పున. దేవుని మాట అంటే దేవుని వాక్యమే కదా. దేవుని వాక్యము చొప్పున అనేది మనకు కావాలి. దేవునికి స్తోత్రం. నువ్వు ఏది చేసినా దేవుని వాక్యం చొప్పునే చేయాలి. దేవుని మాట లేకుండా చేస్తే ప్రయోజనము జరగదు. దేవుని మాట చొప్పున జరిగితే దేవుడు కార్యం జరిగిస్తాడు. దేవుడు ఏది చెప్పాడో అది నువ్వు చేస్తేనే దేవుడు నిన్ను నడిపిస్తాడు. ఆమేన్. హల్లెలూయ. దేవుని మాట కాకుండా నువ్వు ఏదైనా కోరినట్లయితే ఆ కోరిక జరగదు. ఆయన అన్నాడు, ఏమన్నాడు? అయ్యా సీమోను, ఇప్పుడు చాలా లోతుగా వెళ్ళండి, లోతుగా వేయండి, లోతుగా వెళ్ళండి, తర్వాత మీ వలలు వేయండి అంటున్నారా? ఆమేన్. తర్వాత ఏమేంచమండి? ఆయన సీమోను ఏమన్నాడు? అయినను నీ మాట చొప్పున వలలు వేతుమని ఆయనతో చెప్పాడు. చెప్పి ఊరుకోలేదండి. ఇక్కడ జాగ్రత్త వినండి. హల్లెలూయ. సరే దేవా, మనం చాలాసార్లు దేవుని వాక్యం వింటామండి కదా, వింటున్నారా? ఇటువైపు హల్లెలూయ. దేవుని మాట మేము విన్నాం ప్రభువా, విన్నాం కాదు, ఆయన ఏమి చెప్పినా నువ్వు చేయాలా. ఆమేన్. సీమోన్తో ఏమన్నాడు ఆయన? ఆ సీమోన్ ఏమన్నాడు? అయ్యా వేస్తామన్నాడు. మీరు చెప్పిన వేస్తామన్నాడు, కానీ అని ఊరుకోలేదు కదా. అక్కడ దేవుని కార్యం జరగాలంటే ఏం చేయాలి? ఆయన చెప్పిన ప్రకారంగా చేయాలి. అదే జరిగింది. చూడండి ఏమన్నాడు ఆయన? నీ మాట చొప్పున వలలు వేతుమని ఆయనతో చెప్పాను. వారు అలాగూ చేసి విస్తారమైన చేపలు పట్టిరి. ఆమేన్. ఏలాగూ చేసి ప్రభువు చెప్పిన మాట చొప్పున చేసినప్పుడు. ఆమేన్. హల్లెలూయ. మామూలు చేపలు కాదండి, విస్తారమైన చేపలు వచ్చినాయి. అర్థమవుతుందా? ఎంత ప్రయాసపడ్డా కానీ వాళ్ళు చేపలు దొరకలే. ఎప్పుడైతే యేసు ప్రభు చెప్పిన మాట చొప్పున వాళ్ళు చేసినారో అప్పుడు మాత్రమే విస్తారమైన చేపలు వాళ్ళు పట్టుకున్నారు. ఆమేన్. అర్థం చేసుకున్నవాడు ఆమేన్ చెప్పకుండా ఉండలేడు. ఆమేన్. చేతులు ఎత్తకుండా ఉండలేడు. దేవుని స్తోత్రం చెప్పకుండా ఉండలేడు. ఎందుకంటే దేవుని కార్యం అక్కడ ఉన్నది. దేవుడి అద్భుత కార్యం అక్కడ ఉన్నది. దేవుని మాట వాళ్ళు విన్నప్పుడు దేవుని మాట చొప్పున చేసినారు. దేవుని మాట చొప్పున చేసినప్పుడు అక్కడ కార్యం జరిగింది. ఆమేన్. రాత్రి ప్రయాసం దేనికి? సొంతగా ప్రయాసపడ్డారు. నువ్వు ఎంత సొంతగా ప్రయాసపడ్డా కానీ లాభం లేదు. దేవుని మాట చొప్పున నువ్వు ప్రయాసపడు. దేవుడు చెప్పింది చేయి. ఆమేన్. హల్లెలూయ. దేవునికి స్తోత్రం. అప్పుడు అక్కడ ఏమవుతుందంటే గొప్ప కార్యము దేవుడు జరిగిస్తాడు. ఏమైందండి ఇక్కడ? మామూలు చేపలు కాదు. ఇంకా చదవండి, తర్వాత ఏముంటుంది? మళ్ళీ చదవండి మాట. వరలగు చేసి విస్తారమైన చేపలు పట్టి అందుచేత వారి వలలు, చూడండి అసలు వలలు ఏమైపోతున్నాయి? పిగిలిపోతున్నాయి. ఎందుకంటే చేపలు ఎక్కువైనాయి కదా. అనుకున్న దానికంటే ఎక్కువ చేపలు వచ్చినాయి. ఆమేన్. హల్లెలూయ. అర్థమవుతుందా? 1, 2, 5, 10 ఎట్లా వస్తే బాగుండాలని అనుకోడు కాదు, అనుకున్న దానికంటే ఎక్కువ. తెలుసా, దేవుని మాట చొప్పున నువ్వు చేస్తే నువ్వు అనుకున్న దానికంటే దేవుడు దీవిస్తాడు. ఆమేన్. నిజమేనా? నువ్వు కొంచెం అనుకుంటావు కావచ్చు, కానీ
దేవుడు నేను ఎక్కువ దీవిస్తాడు. ఎప్పుడు ఎప్పుడు ఆయన మాట చొప్పున నువ్వు చేసినప్పుడు, ఆయన మాట చొప్పున నువ్వు నడిచినప్పుడు, ఆయన చెప్పింది నీకు కష్టంగా అనిపించినా కానీ నువ్వు చేయాల్సిందే. ఆమేన్. ఎందుకంటే ఆయన మాట తప్పని దేవుడు ఆయన. ఆయన అన్నాడు, ఏమన్నాడు? అక్కడ వేయండి, మీకు చేపలు వస్తాయి, మీరు చేపలు దొరుకుతాయి. అర్థమవుతుందా? ఎప్పుడైనా చూడండి, ఆయన ఏది చెప్తున్నాడో, ఎక్కడికి వెళ్ళమన్నాడో అక్కడికి వెళ్ళాలా. మీకు అర్థమైందా? అయ్యా నువ్వు లోకంలోనే ఉండు దేవుడు చెప్పట్లే, నువ్వు లోకం చేసినట్టుగా చేయు అని చెప్పట్లే. నువ్వు లోకం నుంచి బయటికి రా, ఆ ప్లేస్ అనేది కాదు కదా. నువ్వు ఒక మంచి దేవుని బిడ్డగా నువ్వు జీవించాలంటే నువ్వు ఉన్న ప్లేస్ నుంచి బయటికి రా, ఆ స్థలాన్ని విడిచిపెట్టు. నేను ఏమి చెప్తున్నాను నువ్వు చేయి. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి ప్రియులారా, లోతు అంటే మీకు అర్థమైందా? లోతునకు వెళితేనే చేపలు దొరికినాయి. ఆమేన్. దేవుని వాక్యము మాట్లాడుతున్నది, దేవుడు మాట్లాడుతున్నాడు. నిజమైంది చాలా లోతుగా ఉంటుంది. ఆమేన్. నిజమేనా? బైబిల్ ఏం చెప్తున్నది? నిజమైనది బహు లోతుగాను దూరంగాను ఉంటుంది. ఆమేన్. మీద ఉండదండి. వాక్యం ఎప్పుడు కూడా చాలా లోతుగానే ఉంటుంది. ఎందుకంటే అది నిజమైన వాక్యం ఉంటుంది. ఏదో సిద్ధాంతాలు చెప్పి ఏదో పండుగలు చేసుకోవడం, ఏదో వచ్చి పొండి ఒక ఆచారంగా రండి పొండి అని చెప్పేది కాదు. అది లోతైన విషయాలు కాదు. లోతైన విషయాలు ఏంటిది? నువ్వు దేవుడు ఎట్లా చెప్పినా అట్లా నువ్వు చేయి. అది నీకు కఠినంగా అనిపించినా కష్టంగా అనిపించినా కానీ నువ్వు చేయవలసింది చెప్పిన ప్రకారంగా చేయడమే. ఆమేన్. అయ్యా లోతైన విషయాలు కదా, మేము చేయలేమండి, మేము రమ్మంటే వస్తాం, పొమ్మంటే పోతాం కాదు. వినమాట వింటాం, విడిచిపెట్టామంటే విడిచిపెడతాం. ఇవన్నీ ఇటువంటి వాళ్ళ దేవునికి అవసరం లేదు కదా. దేవుడు చెప్పింది చేసేవారు కావాలా. ఆమేన్. అప్పుడు చూడండి, దేవుడు చెప్పింది తప్పకుండా జరిగిస్తాడు దేవుడు. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం గాక. కనుక దేవుని బిడ్డలారా మీరు గమనించండి. ఎందుకంటే ఇక దేవుని పోతుంటాడు, మత్స్యకారులకు అన్నీ తెలుసు. అంటే ఆ జాలర్లకు తెలుసు ఎక్కడ చేపలు పట్టాలో వారికి తెలుసు. అయినప్పటికీ వారికి చేపలు దొరకలే. ఆ లోతు కాడ వాళ్ళు వేసిన ఇంతకుముందే మేము వేసినాం కదా, సరే మరొకసారి మాకు చెప్తున్నావు కనుక మేము వేస్తామన్నారు వాళ్ళు. నిజమేనా? అంటే వారికి వారుగా వేసినప్పుడు అక్కడ చేపలు దొరకలే. యేసు ప్రభువు ఎప్పుడైతే చెప్పాడో అప్పుడు అక్కడ వాళ్ళు వేసిన తర్వాత యేసు చెప్పినట్టుగానే విస్తారమైన చేపలు దొరికినాయి. ఆమేన్. ఇక్కడ ఈ మాట మీరు పట్టుకోవాలా. దేవుడు ఏమైతే చెప్తున్నాడో అది ఇంకో చేస్తే నిజంగా నువ్వు అనుకున్న దానికంటే దేవుడు నేను ఎక్కువగా దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ చూడండి, ఒక విశ్వాసంకి ఎప్పుడు కూడా దేవుడు పరీక్ష పెడతాడు. చెవులు గలవాడు గాక. ఎంతమంది విశ్వాసులు ఇక్కడ? హల్లెలూయా. విశ్వాసి అనే వానికి తప్పకుండా పరీక్ష ఉండాలి. ఆ పరీక్షలో విశ్వాసం ఎలా ఉండాలి? ఏ పరీక్ష దేవుడు పెడుతున్నాడో ఆ పరీక్షకు తగినట్టుగా పరీక్షలో విజయం పొందుకోవాలా. ఆ టెస్ట్ పరీక్ష, దానిలో అతను ఓడిపోయే రీతి ఉండొద్దు, జయించే రీతిగానే ఉండాలా. ఆమేన్. హల్లెలూయా. దేవుడు ఎల్లప్పుడూ కూడా మరి దేవుని బిడ్డలైన వారికి పరీక్షలు పెడుతూనే ఉంటాడు. ఆమేన్. చెవులు విన్నాయా? ఆమేన్. నిజంగా దేవుని బిడ్డలు మీరైతే, మనమందరం దేవుని బిడ్డలం అయితే దేవుడు ఎల్లప్పుడూ పరీక్షలు పెడుతూనే ఉంటాడు. దానికి మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఆమేన్. మీకు తెలుసా, ఆయన వాక్యం చాలా కఠినంగా ఉంటుంది. కఠినమైన వాక్య ప్రకారం జీవించమంటే అది నీకు కష్టంగా అనిపిస్తుంది. అయినప్పటికీ దేవుడికి తెలుసు కదా, నన్ను ఇట్లా చేయమని చెప్తున్నా నువ్వు అనుకోవచ్చు, కానీ నువ్వు అనుకున్నాడు కాదు, అది నీకు పరీక్ష. అది ఆమేన్. ఆయన చెప్పింది నువ్వు చేయవలసిందే. ఆమేన్. హల్లెలూయా. చూడండి, ముందు ఒక పరీక్షలలో నువ్వు నెగ్గినప్పుడు ఆయన ఏమై ఉన్నాడో ఆయన మాట నీలో రుజువు చేసుకుంటాడు ఆయన. ఆమేన్. ఆయన మాట రుజువు కావాలంటే ఒక పరీక్ష నీకు కావాలా. నిజమేనా?
హల్లెలూయా. అబ్రహాము శారాల వారి జీవితంలో దేవుడు కుమారుని ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత ఆ కుమారుని మళ్ళీ బలియమన్నాడు. నిజమేనా? ఆ కుమారుని బలియమన్నప్పుడు అబ్రహాం ఏం చేసినాడు? బలిచ్చేదానికి కుమారుని తీసుకుపోయినాడు. బలికి తీసుకెళ్ళినాడా లేదా? అది ఏమై ఉన్నది? అది పరీక్ష అయి ఉన్నది. ఆమేన్. ఆ పరీక్షలో ఏమైంది పరీక్షలో? ఆ పరీక్ష ఎందుకు పెట్టి దేవుడు? తాను ఏమై ఉన్నాడో రుజువు పరుచుకుందానికే. ఆమేన్. ఎందుకంటే తాను ఇచ్చిన కుమారుడు దేవుడు మళ్ళీ తీసుకోడు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే వారు అడిగినారు, దేవుడు వారికి ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత మళ్ళీ తీసుకోలే. ఎందుకంటే తీసుకోకముందు ఏం పెట్టాడు? పరీక్ష పెట్టాడు. ఆమేన్. ఈ పరీక్ష ఎందుకు పెట్టాడు? వీరు నిజంగా నా పిల్లలేనా అనే ఆ మాట మీద నిలబెడతాలని చూశాడు దేవుడు. అంటున్నారా? ఆమేన్. హల్లెలూయా. అందుకనే అసలు ఈ పరీక్ష ఎందుకు పెడతానంటే పిల్లరా, నీవు సాక్షిగా ఉండడానికి దేవుడు పరీక్ష పెడుతున్నాడు. మీకు తెలుసా పిల్లరా? సాక్ష్యం లేకపోతే, పరీక్ష లేకపోతే సాక్ష్యం ఉండలేవు కదా. అవునా కదా? యోబు ఈ దినాన మనకు సాక్షి ఉన్నాడు. ఆమేన్. యోబు జీవితంలో పరీక్షలు లేవా? యోబు జీవితం అంతా పరీక్షలే. ఆమేన్. అవునండి, పరీక్షనే. ఎందుకంటే ఆయనకు ఉన్నదంతా కూడా పోయింది. ఆయనకున్న ఆస్తిపాస్తులు పోయినాయి, అన్నీ కూడా పోయినాయి. అయినప్పుడు కూడా దేవుడు పోయిన వాటికంటే ఎక్కువ ఇచ్చాడు. ఆమేన్. ఎప్పుడది? ఆ పరీక్షలో ఆయన నిలబడ్డప్పుడు. ఆమేన్. సాక్ష్యం ఉండాలంటే పరీక్షలో నువ్వు నిలబడాలా. ఆమేన్. చూడండి, దేవుడు కొన్నిసార్లు నీకు అనారోగ్యం తీసుకొని వస్తాడు, ఒక రోగం తీసుకొని వస్తాడు నీకు. ఈ రోగం తీసుకొని వచ్చినప్పుడు నువ్వు ఎక్కడ ఉండాలి? రోగం వచ్చిందని దేవుని విడిచిపెట్టొద్దు. వింటున్నారా? నాకు రోగం వచ్చిందండి, మా ఇంట్లో బాగలేదు, లేకపోతే నాకు బాగలేదు, మా పిల్లలకు బాగలేదు, మా కుటుంబంలో బాగలేరు, ఇటువంటి రీతిగా నువ్వు ఏమీ భయపడొద్దు. అది నువ్వేమనుకోవాలి? నువ్వు దేవుని బిడ్డగా జీవిస్తున్నప్పుడు, దేవుని మాట ప్రకారం జీవిస్తున్నప్పుడు ఆ పరీక్ష దేవుడు పెట్టాడు, నువ్వు నమ్మాలి. అంటే నువ్వు జీవించినప్పుడు మాత్రమే. హల్లెలూయా. ఆ పరీక్ష దేవుడు పెట్టాడు, నువ్వు అక్కడే నిలబడి దేవుడు చెప్పినట్టు చేస్తూ వెళ్తున్నప్పుడు అక్కడ నీకేమవుతుందంటే, నువ్వు జీవించేదానికి దేవుడికి పరీక్ష పెడుతున్నాడు. నీ కుటుంబం సరిగా ఉండాలంటే కొన్నిసార్లు సరిగా లేకపోతే కూడా దేవుడు పరీక్ష పెడతాడు. ఆమేన్. ఒక రోగం మాకు వస్తుందండి, దానికి కారణం కూడా ఉంది. ఎందుకంటే నువ్వు సరిగా లేకపోతే కూడా రోగం వస్తుంది. సరిగా ఉంటే రోగం వస్తుంది, సరిగా లేకపోతే కూడా రోగం వస్తుంది. అర్థమవుతుందా? ఆమేన్. సరిగా లేకపోతే రోగం పెట్టేదానికి ఎందుకు పెడతాడు దేవుడు అంటే, సరిగా ఉండేదానికి. సరిగా ఉన్నప్పుడు రోగం పెడుతున్నా అంటే ఏంది? అదో పరీక్ష. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. చూడండి, ఈ పరీక్షలు దేవుడు ఎందుకు పెడతాడంటే పిల్లలు, ఆయన వాక్యముపై నువ్వు సరిగా నిలబడ్డావా లేదా అనే దానికోసమే దేవుడు పరీక్ష పెడతాడు. ఆమేన్. కొన్ని రోగాలు కూడా పెడతాడండి. అందుకని చాలామంది ఏమంటారు, దేవుని నమ్ముకున్నారు కదండి, వీళ్ళకి అన్ని రోగాలు రావాలనా అనే వాళ్ళు కొంతమంది ఉంటారు కదా. యోబు దేవుని భక్తుడే కదండి, మరి ఆయనకే రోగం రావాలా? ఎంతమంది లేరా? బైబిల్ ఏం చెప్తున్నది? నీతి మంతుని కలుగు ఆపదలు అనేకములు. ఆమేన్. అవునండి, అనేకం ఉంటాయి. కానీ అక్కడనే నిలబడతాడు, వాక్యంలోనే ఉంటాడు. నీతిమంతుడు కదలడు, అదే వాక్యం మీద నిలబడతాడు, వాక్యం కోసమే జీవిస్తాడు. ఆమేన్. హల్లెలూయా. చూడండి పిల్లారా, బైబిల్లో ఒక గుడ్డివాడు ఉన్నాడండి పిల్లారా. ఆ గుడ్డివాడు మరి వాళ్ళు అన్నారు, వీడు పాపం చేసిండా, వీళ్ళ తల్లిదండ్రులు పాపం చేసిండా గుడ్డివాడు అయ్యేదానికి అనుకున్నారు. నిజమేనా? మరి ఎవరు పాపం చేసిండ్రు? పాపం చేసిరు కాదు, ఆ గుడ్డివాడుగా చేపడింది దేనికోసము? దేవుని క్రియలు జరగాలనే. ఆమేన్. మీకు తెలుసా, గుడ్డివాడు కళ్ళు బాగు చేయబడిన తర్వాత ఎందుకు దేవుడు గుడ్డివాడిని పెట్టింది తెలుసా మీకు?
ఆయన మొత్తం తిరిగాడు. ఏమని? నన్ను బాగు చేసినాడు ఆయన. ఆమేన్. నన్ను బాగు చేసినోడు యేసు ప్రభువే అని చెప్పేదానికే గుడ్డివాడుగా చేపట్టాడు. ఆమేన్. హల్లెలూయా. అంటే కళ్ళు తెరవబడిన తర్వాత గొప్ప సాక్షిగా జీవించాడు. నిజమేనా? అవునండి. అంటే మీకు అర్థమైందా? దేవుని క్రియలు కనపరిచేదానికి అతను గుడ్డివాడుగా చేపట్టాడు. ఆమేన్. బయట లోకంలో సాక్షి నిలబడ్డాడు, దేవునికి సాక్షి నిలబడ్డాడు. ఆమేన్. అంటే అందుకని కొన్నిసార్లు రోగాలైనా ఇటువంటి వచ్చినప్పుడు అవి దేవుడు నిన్ను సరిగా నిలబెట్టడానికే అవి దేవుడు తీసుకొస్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా. చూడండి, ఆయన అన్నాడు, నీ దోణి లోతు తీసుకుపోమన్నాడు, సీమోతో అన్నాడు. కానీ చూడండి, మానవ స్వభావం ఎట్లుంటుందంటే, నేను ఇంత చేస్తున్నాను కదండి, నేను ఆల్రెడీ చేసుకుంటూనే ఉన్నాను, మంచిగానే అన్నీ చేసుకుంటూనే పోతున్నాను. ఇటువంటి ఆలోచనలు తన జ్ఞానము తన ఉద్దేశాల చొప్పున మనం అనుకుంటాం. అంటే మనకు బాగానే ఉన్నామని మన ఆలోచన ఉంటుంది. అర్థమవుతుందా? ఆమేన్. మనం సరిగా ఉన్నప్పుడు దేవుని ఆలోచన మనకి ఎందుకని మనం అనుకుంటాం, కానీ కాదు. దేవుడు చెప్పింది దేనికోసమని? మనము 100% సరిగా ఉండడానికి. ఆమేన్. హల్లెలూయా. చూడండి ప్రియులారా, కొన్నిసార్లు మీకు భయంకరమైన రోగాలు వస్తాయి. వచ్చినప్పుడు మీరు వైద్యుల దగ్గరికి వెళ్ళినప్పుడు వైద్యుడు అంటాడు, లాభం లేదండి అంటాడు. లాభం లేదండి అంటే అప్పుడు మనం ఏం చేయాలి? అప్పుడు మనము ఇటువంటి పరిస్థితి వచ్చినప్పుడు మనం చేయవలసింది ఏంటిది? చూడండి, ఏం చేయాలా? ఈ రోగము పోవాలంటే నిజంగా ఖచ్చితంగా ఇది దేవుడు నాకు పెట్టిన పరీక్షను నమ్మాలా. ఆమేన్. ఖచ్చితంగా దేవుని దగ్గరికి రావాలా. ఆమేన్. దేవుని దగ్గరికి వచ్చి దేవుని సన్నిధిలో ఏడవాలి, ప్రార్థన చేయాలి. ఎందుకంటే నీ నమ్మకం ఏంటంటే దేవుడు లోకంలో ఉన్న డాక్టర్ల కంటే నా దేవుడు గొప్ప డాక్టరు. ఎందుకంటే అసలు నిజమైన వైద్యుడు నా దేవుడే, ఆయన మాత్రమే బాగు చేస్తాడు అని నమ్మినప్పుడు దేవుడు ఖచ్చితంగా ఆయన చెప్పిన మాట ప్రకారం చేసినప్పుడు, నమ్మినప్పుడు దేవుని సెలవిస్తున్నది, నమ్ముట నీ వలనైతే అన్నాడు ఆయన. ఆమేన్. నీకు ఏ రోగం వచ్చిందో, ఏది వచ్చినా పర్వాలేదు, నువ్వు నమ్ముతున్నావా? దేవుడు నిన్ను బాగు చేస్తాను నమ్ముతున్నావా? నువ్వు నమ్మినట్లయితే సమస్తము సాధ్యమే. ఆమేన్. హల్లెలూయా. చూడండి, కనుక గమనించండి పిల్లలు, అబ్రహామును దేవుడు ఎప్పుడు పిలిచాడండి? 75 సంవత్సరాలు ఆ సమయంలో పిలిచాడు అబ్రహామును. పిలిచిన తర్వాత మరి బలహీనమైన సమయంలో, లేకపోతే అబ్రహామును దేవుడు కలుసుకున్నప్పుడు దేవుడు వారికి ఎట్లా ఉన్నాడంటే ఎల్షద్దైగా ఉన్నాడు. ఆమేన్. ఆమేన్. విన్నారా? ఈ పదం విన్నారా? హల్లెలూయా. ఎల్షద్దై అంటే రొమ్ములు కలిగిన వాడు. ఆమేన్. సర్వశక్తిమంతుడు. ఆమేన్. తల్లి తన పిల్లలకు పాలిస్తుంది కదా, పాలు ద్వారా వారికి బలాన్ని ఇస్తుంది. అట్లాగే దేవుడు తన రొమ్ముల ద్వారా తన పిల్లలను పోషిస్తాడు, బలపరుస్తాడు. అబ్రహామును బలపరిచాడు, తోడుగా ఉన్నాడు. హల్లెలూయా. చూడండి, నేను ఎత్తుకున్నవాడు నేనే, ముదిమి వచ్చే వరకు నేను ఎత్తుకుంటాను నేను. ఆమేన్. ఇప్పుడు ఇవన్నీ కూడా ఎప్పుడు తెలుసా? అబ్రాహాం అని అన్నాడు దేవుడు, అబ్రాహాం బయటకు వచ్చేసి. ఎక్కడి నుంచి బయటికి రమ్మన్నాడు? నీకు ఎవరైతే నీ వాళ్ళు అనుకున్నావో, నీ బంధువులు అనుకున్నావో, నాకు ప్రియమైన వాళ్ళు అనుకున్నావో, నా వాళ్ళు అనుకున్నావో, నాది దాన్ని అంత వదిలిపెట్టి బయటికి రమ్మన్నాడు ఆయన. అది దేవుని మాట. హల్లెలూయా. ఆ దేవుని మాటను బట్టి అబ్రహాం బయటకు వచ్చాడు. ఆయనతో పాటు శారా బయటకు వచ్చేసింది. హల్లెలూయా. వచ్చిన తర్వాత మరి ఎవరు వాళ్ళు పోషించేది?
ఎలిషద్దయిగా వాటిని పోషించాడు ఆయన. ఆయన ఎందుకు బయలు పిలిచాడు? వారికి ఏది అవసరం ఉన్నదో అవన్నీ దేవుడు వారిని అనుగ్రహించాడు. నిజమే కదా? ఎప్పుడు అనుగ్రహించాడు? వారు దేవుని మాట చొప్పున చేసినప్పుడే. ఆమేన్. మీకు తెలుసా? అయ్యా మేము దేవుని మాట చొప్పున చేస్తున్నాము కదా, మాకెందుకు జరగట్లేదని మీకు అనుమానం వచ్చింది అనుకోండి, అక్కడ ఏదో తేడా ఉంటుంది. మీరు సరిగా లేనది తేడా వస్తుంది. ఎందుకంటే దేవుడు ఎప్పుడు అబద్ధమాడు. దేవుడు అబద్ధమాడేవాడు కాదు. దేవుడు మాట తప్పని దేవుడు ఆయన. ఆయన ఏది చెప్తాడో తప్పకుండా చేసే దేవుడు ఆయన. చూడండి, మరి జరుగుతలేదు కార్యం అంటే నువ్వు సరిగా నడతలేవు. అదే కారణం. అయ్యా నేను చాలా సంవత్సరాలు అయితే దేవుని నమ్ముకొని, మరి దేవుడు నాకు ఏం కార్యం చేస్తలేంది మా కుటుంబంలో లేకపోతే నా జీవితంలో అనేది నీకు కనుక వచ్చినట్లయితే అక్కడ చాలా తేడా ఉంటుంది. ఆ తేడా ఏమైతే ఎక్కడ తేడా ఉన్నదో దాన్ని సరి చేసుకోవాలా. ఆమేన్. అవునండి. తేడా అంటే వాక్యానికి తగినట్టుగా జీవితం లేదు. అక్కడ ఒక తేడా ఉన్నది. దాన్ని నువ్వు సరి చేసుకో. ఆయన బయటికి రమ్మంటే కొంచెం కొంచెం బయటికి రాలేదు అబ్రాం. కొంచెం బయటకు వచ్చాడా? సంపూర్ణంగా బయటకు వచ్చాడా? సంపూర్ణంగా బయటకు వచ్చాడు. ఆమేన్. మనము చాలాసార్లు ఏం చేస్తామంటే కొంచెం కొంచెం వచ్చేదానికి ప్రయత్నం చేస్తాం బయటికి రావడమంటే కదా. అయ్యా కొంచెం లోకం ఉంటుంది, ఇంకా కొంచెం ఉంటుంది, ఇంకా కొంచెం ఉంటుంది, ఇవన్నీ బయటికి వదిలి రామ్మాం. లోక పోకడలు ఉంటాయి, లోకం చెప్పినట్టు చేయాలని మనం అనుకుంటూ బయటికి రాలేము. అటువంటి దేవుడు ఎందుకు నీ మాట వింటాడు? నువ్వు కంప్లీట్గా బయటికి రా. విన్నారా? హల్లెలూయా. కంప్లీట్గా బయటికి వస్తే కంప్లీట్గా దేవుడు నీ కార్యం చేస్తాడు. అవునండి. ఆమేన్. హల్లెలూయా. చూడండి పిల్లరా, దేవుని మాట చొప్పున మనము చేస్తే, జీవిస్తే తప్పకుండా దేవుడు నిన్ను నడిపిస్తాడు. అవునండి. తేడా లేదు ఇక్కడ. హల్లెలూయా. జరుగుతలేదంటే కారణం ఏంటంటే దేవుని దగ్గర కాదు కారణం, మన దగ్గర నుండి కారణం. ఎక్కడ మన లోపలనే మన జీవితం సరిగా లేదు, అందుకనే కార్యం జరుగుతలేదు. అంటున్నారా? దేవుడు స్వస్థపరిచే దేవుడు ఆయన. ఆమేన్. ఎటువంటి రోగాలైనా దేవుడు బాగు చేసే దేవుడు ఆయన. మనకు తెలుసు పిల్లారా, బైబిల్లో చాలా విషయాలు మనకు తెలుసు. యేసు ప్రభు ఎన్నో అద్భుతమైన కార్యాలు చేసినా మనకు తెలుసు. నిజమేనా? ఆమేన్. ఒక రక్త సమస్యతో బాధపడుతున్న స్త్రీ ఉన్నది బైబిల్లో. నిజమేనా? హల్లెలూయా. రక్త సమస్య, రక్తస్రావపు రోగి ఉంది బైబిల్లో. హల్లెలూయా. దానికోసం చాలా రోజులు డబ్బులు ఖర్చు పెట్టుకున్నది. వింటున్నారా? మరి చాలా డబ్బులు ఖర్చు పెట్టుకున్న బాగా కాలేదు. కానీ ఎక్కడ బాగైంది? ఎక్కడైతే యేసు ప్రభు దగ్గరికి వచ్చిందో. యేసు ప్రభు నిజమైన నా వైద్యుడు. అనేకమైంది వైద్యులు ఖర్చు పెట్టిన డబ్బులు, కానీ ఎక్కడ బాగలేదు. కంటే వైద్యుడు ఆయన. చూడండి, బాగు చేసి ఆయన, స్వస్థపరిచి ఆయన దగ్గరికి వచ్చింది. చూడండి, నమ్మకం ఉన్నది అక్కడ. నాకు ఇక్కడ తప్పకుండానే బాగుతాను. ఆమేన్. నమ్ముతున్నారా? అందుకనే బైబిల్ చెప్తున్నది, నమ్ముట నీ వల్ల అయితేనే. అసలు నువ్వు అడుగుతున్నావు, నీకు నమ్మకం ఉండాలా. నీ ద్వారానే ఉన్న నమ్మకం అనేది, ఇంకోళ్ళ దగ్గర నుంచి రాదు. నమ్ముట నీ వలనైతేనే సమస్తం సాధ్యం జరుగుతుంది. నమ్మింది. చూడండి ఏమైందండి? చూడండి, ఎప్పుడైతే యేసు ప్రభు దగ్గరికి వెళ్ళిందో చూడండి, సంపూర్ణమైన ఆరోగ్యంతో వచ్చేసింది. ఆమేన్. ఏ రోగంతో పోయిందో ఆ రోగము దేవుడు తీసుకున్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అట్లాగే బైబిల్లో గదరేనుల దేశం అనే ఒక ప్రాంతం ఉందండి. బైబిల్ చదివినోళ్ళకి అర్థమవుతుంది. గదరేనుల దేశం అనే ప్రాంతంలో ఏమైందంటే అక్కడ పిచ్చి పెట్టినోడు ఉంటాడు, దయ్యం పట్టినోడు ఉంటాడు. అక్కడ ఏముంటుందండి? ఎక్కడ ఉన్నాడు? ఎక్కడ తిరుగుతున్నాడు అతను? సమాధులలో తిరుగుతున్నాడు కదా. రాత్రి వేళలో సమాధులలో తిరుగుతున్నాడు. అందరూ చూస్తే భయపడతారు. దయ్యం భయపడతారు కదా. చచ్చిపోయిన తిరిగి లేచినని భయపడతారు.
అక్కడ తిరుగుతున్నాడండి ఆ దయ్యం పట్టినోడు. కానీ చూడండి, ఆ దయ్యం పట్టిన అందరూ ప్రజలందరూ చూసి భయపడుతున్నారు. నిజమేనా? హల్లెలూయా. ఆ దయ్యం పట్టినోడు మరి ఆ దయ్యం పట్టిన బాగు ప్రభు అని యేసుక్రీస్తు కదా. ఆమేన్. చాలా హింస పెడుతున్నాడు. దయ్యం అట్లా ఆ రీతిగా ప్రవర్తిస్తున్నది అతనిలో ఉండి. కానీ ఆ దయ్యాన్ని వెలువడిన వాడు యేసుక్రీస్తే. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి పిల్లరా, అట్లాగే బైబిల్లో ఒక కుమార్తె చనిపోయింది. ఒక ఆయన కుమార్తె చనిపోయింది. దాదాపు 12 సంవత్సరాలు ఉంటాయి. చనిపోయింది. అయినప్పుడు కూడా వాళ్ళ తండ్రి అన్నాడు లేదు. చనిపోయిన వాళ్ళ ఇంట్లో ఎట్లా ఉంటుందండి పరిస్థితి? అందరూ కూడా ఏడుస్తూ ఉంటారు. ఆ గృహం ఆ ఇంటి దగ్గరికి వెళ్తే అందరూ ఏడవడం, బంధువులు వాళ్ళు వీళ్ళు ఏడుస్తూనే ఉంటారు. అట్లా కనబడుతుంది పరిస్థితి అంతా కూడా. వింటున్నారా? హల్లెలూయా. అక్కడ ఉన్నారు, ప్రజలందరూ ఉన్నారు. కానీ చూడండి, వాళ్ళ తండ్రి గారి నమ్మకం ఏంటంటే యేసు ప్రభు వస్తే చనిపోయిన నా కుమార్తె బ్రతుకుతుంది. హల్లెలూయా. ఆయన లేపుతాడు. ఆమేన్. ఆయన ఎవరో మీకు తెలిసిందని అనుకుంటున్నాను. ఎవరైనా? యాయిరు కుమార్తె. హల్లెలూయా. చనిపోయిన వాడిని లేపినాడు ఆయన. ఆమేన్. చూడండి, ఎప్పుడైతే దేవుడు చెప్పిన మాట, మంచి నమ్మకం కలిగిన వాడు, యేసు ప్రభు మాట మీద నమ్మకం కలిగిన వాడు. హల్లెలూయా. కనుక దేవుడు ఏది చెప్తే దాని మీద నమ్మకం కలిగిన వాడు. కనుక చూడండి, చనిపోయిన తర్వాత కూడా ఏమన్నారు? ఆయన వస్తే నా కుమార్తె లేస్తుందండి. ఎవరు నమ్ముతారు? 5 దినాల్లో చనిపోతే తొందర సమాజం ఒల్లి గొడవ చేస్తూ అంటారు కదా. అంతవరకు ప్రేమించిన వాళ్ళు ఏం చేస్తారు? తొందర తీసేయండి. మనిషి బ్రతుకు అటువంటిదండి కదా. బ్రతికితేనే పర్వాలేదు. నానే వాళ్ళందరూ ఏం చేస్తారు? తెల్లారితే దాకా ఉంచుకోరు కదా. అటువంటి జీవితాలు మనవి. ఆ పరిస్థితులు అక్కడికి వచ్చింది ఎవరంటే యేసు ప్రభు వారు వచ్చారు. వెంటనే చనిపోయినటువంటి 12 సంవత్సరాల యాయిరు కుమార్తె దేవుడు లేపాడు. ఆమేన్. హల్లెలూయా. ఇంకా బైబిల్లో మనం చూడగలిగితే ప్రియులారా, మరియా మార్తల నిజేనా? గుర్తుకొచ్చిందా? హల్లెలూయా. లాజరు ఉన్నాడు. లాజరు వాళ్ళ సిస్టర్స్ ఉన్నారు, ఇద్దరు. మరి యేసు ప్రభు కోసం ఎదురు చూసింది ఎవరు? పిలుపు. ఆయనకి పిలిచారు. పిలిచినప్పుడు ఆయన రాలేదు. చనిపోయిన సంగతి చెప్పారు. కానీ యేసు ప్రభు తొందరగా రాలేదు. నిజమేనా? తర్వాత ఆయన వస్తున్నాడని సంగతి తెలిసింది. అప్పుడు ఎదుర్కొందానికి వెళ్ళింది ఎవరు? సిస్టర్లలో ఇద్దరిట్లో ఎవరు? మరియనా మార్తనా? మార్త. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎదుర్కొందానికి వెళ్ళింది. ఎందుకంటే బోధకుడా, నీవుంటే నా కుమార్తె, మా బ్రదరు, మా సోదరుడు చనిపోయేవాడు కాదు. ఆమేన్. యేసు ప్రభు ఏమన్నారు? నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును. ఆమేన్. నమ్మకం ఏంటంటే పిల్లరా, తప్పకుండా మా సోదరుడు ఉండేవాడు, ఇప్పుడు ఉంటాడు కూడా, మోస్తున్నాడు లేచినట్టు లెక్క. ఆమేన్. ప్రేమ అండి. యేసు ఆ కుటుంబం చాలా ప్రేమ ఉంది. అందుకనే లాజరు చనిపోయినప్పుడు యేసు ప్రభు కన్నీరు విడిచిన బైబిల్లో ఉంది. నిజమేనా? హల్లెలూయా. అయితే చూడండి ప్రియులారా, ఇక్కడ ఏంటంటే ఈ మాట మేము ఎందుకు చెప్పుకున్నామంటే ప్రియులారా, దేవుడు అద్భుతమైన కార్యాలు చేసినారు. ఈ చేయని కార్యం ఏమి కూడా లేదు. రోగాలు బాగు చేసినాడు, దయ్యాలను ఎలగొట్టినాడు, చనిపోయిన వారు లేపాడు. ఇంకేం కావాలి? నిజమేనా? అంటే ఆయన మాటలో ఉన్న శక్తి అది. ఆమేన్. ఇంకా మనం బైబిల్ స్టార్టింగ్లో చూసినట్లయితే ఆయన మాటలోనే వెలుగు కలిగింది కదా. వెలుగు కలుగును గాక అని చెప్పింది ఎవరు? ప్రభు మాటనే కదా. ఆమేన్. ఆయన మాట చొప్పుననే సమస్తము జరిగింది.
నీ జీవితంలో ఆయన మాట చొప్పున నువ్వు కనుక జీవించినట్లయితే అన్నీ దేవుడు కార్యం చేస్తాడండి. ఏది అవసరమో దాన్ని చేస్తాడు. నువ్వు నిజంగా దేవుని మాట చొప్పున నువ్వు నడిచినప్పుడు, జీవించినప్పుడు ఏమడుగుతావు దేవుణ్ణి? లోకం అడగవు. లోకం లెక్క జీవించాలి ప్రభువా నువ్వు అడగవు. ఏమడుగుతావు మరి? మీ చిత్తమే జరుగునుగాక, మీ చిత్త ప్రకారంగా నేను జీవించుదునుగాక, అది అడుగుతావు. అంతేగాని లోకంలోకి అందంగా ఉండాలి ప్రభువా, లోకం నన్ను మెచ్చుకోవాలి ప్రభువా, ఇవన్నీ రావు. అందుకని బైబిల్ చెప్తున్నది, లోకంలోకి జీవించుకుంటూ ప్రభువా ప్రభు ప్రభు అని కూడా జీవించేది లేదు. ప్రభువా ప్రభు అంటే అసలు పరలోక రాజ్యమే లేదు అని బైబిల్ చెప్తున్నది. నిజమేనా? ప్రభువా కూడా పరలోక రాజ్యంలో ప్రవేశించడు, కానీ నా దేవుని చిత్త ప్రకారంగా చేయువాడు మాత్రమే పరలోక రాజ్యంలో ప్రవేశించును. అవునండి, అది సరి అయింది. ఆమేన్. మన జీవితాల్లో చూడండి, దేవుని చిత్తం అంటే దేవుని మాట చొప్పున జీవించడమే. ఆమేన్. ప్రభువు మాట చొప్పున చేయడమే జీవించడమే కావాలా. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఆమేన్. చూడండి ప్రియులారా, ఆయన మాట చొప్పున సీమోను ఆయన మాట చొప్పునే వలలు వేశాడు. వేసినప్పుడు అక్కడ దేవుడు అన్న మాట ప్రకారమే జరిగింది. నిజమేనా? వింటున్నారా? నిజంగానే దేవుడు అన్న మాట చొప్పునే జరిగింది. ఎందుకంటే దేవుడే కార్యము జరిగించేవాడు. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ఆయన మాట చొప్పునే ప్రియులారా, ఆయన మాట చొప్పునే దానియేలు ప్రభు మాట చొప్పునే కాలంలో దేవుని కోసము జీవించాడు. ప్రభు మాట చొప్పునే. హల్లెలూయా, వింటున్నారా? ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. దానియేలు భక్తుడు ఎవరి మాట చొప్పున జీవించాడు? ప్రభు మాట చొప్పునే జీవించాడు. ప్రభు మాట చొప్పునే ప్రార్థన చేశాడు. ఆ లోకంలో ఒక ప్రభు ఉన్నాడు. ప్రభు అంటే రాజు. ఆ దేశానికి ప్రభు ఉన్నాడు. ఆ ప్రభు మాట వినకుండా దేవుడైన ప్రభువు అయిన యేసుక్రీస్తు మాట విన్నాడు. ఏంటిది అది? ప్రార్థన చేస్తున్నాడు ప్రభు మాట చొప్పునే. అర్థమవుతుందా? లోకంలో ఉన్న ఆ రాజు మాట వినకుండా తన నమ్ముకున్న ప్రభు మాట చొప్పున జీవించాడు. ఆజ్ఞ వచ్చినా కానీ తన దేవుని ప్రభు మాట చొప్పున నిలబడ్డాడు. ఏమైందండి? వాళ్ళు ఏం చేసినారు? ఆజ్ఞ తీసుకున్న తర్వాత ఈయన తీసుకుపోయి సింహాల బోన్లో వేయమన్నా కానీ, వేసినా కానీ, వేయబడ్డా కానీ ప్రభు ఆయన కాపాడుకున్నాడు. ఆమేన్. ఎందుకు కాపాడుకున్నాడు? అది కార్యం కదా, అక్కడ దేవుడు చేసిన అద్భుత కార్యం కదా. సింహాల బోన్లో వేయబడిన తర్వాత సింహాలు మౌనంగా ఉన్నాయి. సాధ్యమేనా? ఇది సాధ్యమేనా? ఈ లోకంలో జరుగుతుంది? అది జరగదు. దేవుడు అక్కడ ఉంటేనే జరుగుతుంది. ఆమేన్. దేవుడు అక్కడ ఉంటేనే సింహాల నోలను మూస్తాడు ఆయన. అర్థమవుతుందా? ఆమేన్. సింహాల నోలను మూసే దేవుడు ఎవరు? మనం నమ్ముకున్న దేవుడు. అవునండి, సింహాలను గద్దించే దేవుడు ఆయన. ఆమేన్. మీకు తెలుసా, దేవుని మాట చొప్పున, ప్రభు మాట చొప్పున సూర్యుడు చంద్రుడు పనిచేస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ప్రభు మాట చొప్పునే నక్షత్రాలు పనిచేస్తున్నాయి. ఆమేన్. ఈ నక్షత్రాలు, సూర్యుడు, చంద్రుడు, వీటిని చేసింది ఎవరు? దేవుడే చేశాడు కదా. ఆమేన్. అవన్నీ దేవుని మాట చొప్పున నడుస్తున్నాయి, దేవుని మాటకు లోబడుతున్నాయి. ఆమేన్. అవునండి, హల్లెలూయా. ఆమేన్. ప్రతిదీ దేవుని మాట చొప్పున నడుస్తున్నది. దేవుడు సృష్టి అంతా కూడా అట్లాగే దేవుని మాట చొప్పున నడిచేవారు దేవుడికి కావాలి.
దేవుని మాట చొప్పున నడిచేవారు దేవుడు కావాలంటే వారు ఎవరంటే వారినే దేవుడు జగత్తు పునాది దేవుడికి ముందు ఏర్పాటు చేసుకున్నాడు. వారు మాత్రమే దేవుని మాట చొప్పున నడుస్తారు. ఆమేన్. వారే పరీక్షలు వచ్చినా ఏ పరీక్షను తట్టుకొని నడుస్తారు, దేవుని కోసం నిలబడతారు. అందులో దానిలో ఉన్నాడు. హల్లెలూయ. చూడండి, అట్లాగే ఇంకా మనం గమనించినట్లయితే అక్కడ ఎవరు ఉన్నారు? ఆ శత్రుకు మెషకి అబేద్నెగోలు ఉన్నారు. ఆమేన్. ఏమైంది? వారు దేవుని మాట చొప్పున నిలబడ్డారు అక్కడ. ఆమేన్. అందుకని వాళ్ళు ఏమంటారు? రాజుతో ఏమంటారు? అయ్యా, మేము అయితే సాగిలపడము, మమ్మల్ని కాదు, మా దేవుడు నమ్మదగిన వాడు, మేము ఆయనకు మాత్రమే సాగిలపడతాం, మీకు ఈ ప్రతిమకు మేము సాగిలపడం, మమ్మల్ని దేవుడు రక్షించుకుంటాడు. గట్టిగా వినబడుతులేదు. హల్లెలూయ. రక్షించగలిగిన సమర్థుడు ఆయన తప్పకుండా రక్షిస్తాడు. అది ఒక నమ్మకం, అది విశ్వాసం. హల్లెలూయ. చూడండి, అట్లా నిలబడ్డారు. ఎప్పుడు నిలబడ్డారంటే ఆయన మాట వారి లోపల ఉన్నది కనుక ఆయన మాట చొప్పున వారు నిలబడ్డారు. వారిని అగ్నిగుండంలో వేసినా కానీ, అగ్నిగుండం 7 అంతలు వేడి చేసినా కానీ, అందులో వేసినా కానీ వారికి ఏమీ కాలేదండి. ఆమేన్. హల్లెలూయ. చేతులున్న వారు చేతులైతే హల్లెలూయ. చూడండి, ఆనాడు ఉన్న దేవుడు ఈనాడు ఉన్నాడు, ఇక్కడ ఆయన. ఆమేన్. మన మధ్యలో ఆయన ఉన్నాడు. ఆయన మారని దేవుడు ఇప్పుడు ఉన్నాడు ఇక్కడ. హల్లెలూయ. చూడండి, అటువంటి దేవుని మాట చొప్పున మనం జీవించాలి. అవునండి, ఆనాడు జీవించడం కాదు, ఈనాడు ఉన్నాడు ఆయన. ఆయన మాట మారలేదు, ఆయన శక్తి మారలేదు. చూడండి, మనం ఆయన మాట చొప్పున నిలబడాలా. హల్లెలూయ. అప్పుడు నువ్వు ఒక గొప్ప కార్యం చూస్తావు. ఆ రాజు ఎంత వేడి చేసినా కానీ మరి దేవుడు వాళ్ళు ఎందుకు భద్రంగా ఉన్నారండి? కారణం ఏంటిది? అక్కడ దానియేలు భద్రంగానే ఉన్నాడు సింహాల బోన్లో. ఈ అగ్నిగుండంలో శత్రుకు మెషకి అబేద్నెగోలు కూడా భద్రంగా ఉన్నారు. వారికి ఏమీ అగ్ని వాసన కూడా తగలలేదు అని బైబిల్ చెప్తున్నది. ఆమేన్. ఎందుకంటే ఒకటే కారణం, వారు దేవుని మాట చొప్పున నిలబడ్డారు. దేవుని మాట చొప్పున నిలబడినప్పుడు దేవుడే వారిని చూసుకుంటాడు. ఒక భద్రత దేవుడు వారికి ఇస్తాడు. ఆమేన్. హల్లెలూయ. గమనించండి పిల్లలు, చాలా కాగుతున్నటువంటి ఆ నూనెలో ఒక ఆయన వేయబడ్డాడు. అప్పుడు వేసినారు, అయినప్పుడు కూడా ఆయనకి ఏమీ కాలేదండి. ఆమేన్. హల్లెలూయ. చూడండి, ఎందుకంటే ఆయన ఎవరో మీకు తెలుసు. యోహాను ఏం చేస్తున్నారు? వాళ్ళు పెద్ద పెనం లాంటిది, మనిషి పడాలంటే ఎంత పెద్దగా ఉండాలి పెనం అనేది. అందులో నూనె వేసి, నూనెలో సలసల కాగుతున్నది, నూనె పొంగుతున్నది వేడికి. ఆయన దాన్ని పడేశారు. ఇది నమ్మలేని నిజం ఇది. ఆమేన్. అయినప్పటికీ కూడా ఆయనకి ఏం కాలేదు. ఆమె చెప్తారా? ఎందుకేం కాలేదంటే ఆయన దేవుని మాట చొప్పున నిలబడ్డాడు, అందుకని ఆయనకి ఏం కాలేదు. హల్లెలూయ. చూడండి, ఎటువంటి సినిమా అది. చూడండి, అటువంటిది మనకు వస్తే వెంటనే ఏం చేస్తాం మనము? అమ్మో, ఈ నూనెలో మమ్మల్ని వేస్తారా, కాగుతుంది కదా. వెంటనే అయ్యా మీరు చెప్పినట్టు మేము చేస్తాం, అయిపోయింది. చూడండి, మరి ఏ మాట చొప్పున జీవిస్తావు? సావుకు తెగించాలా నిజమైన వాళ్ళు అయితే. ఆమేన్. అట్లా చేస్తామండి మనము. అక్కడ ఉన్నది నిజమైన దేవుని ప్రేమ. చూడండి, అది ఒకసారి మనము ఆలోచించినట్లయితే పెద్ద పెనం ఎట్లా కాగుతుంది, పొంగుతున్నది ఆయిల్, వేడి. మనిషి మన ఆయన తీసుకుని దానిలో పడేయడం అంటే కదండి, వెంటనే అతను ఎట్లయిపోతాడు? మామూలుగా ఎట్లయిపోవాలా కదా. ఆ నూనెలో కాలిపోడా? ఆమేన్. హల్లెలూయ. మనిషిని వారు చంపవచ్చు, కానీ పరిశుద్ధాత్మను చంపలేరు. ఆమేన్. నిజమేనా? మనిషిని కాల్చవచ్చు, పరిశుద్ధాత్మను ఏమి చేయలేరు.
ఈ శరీరాన్ని చేయవచ్చు, కానీ దీని వెనక ఇంకో శరీరం ఉన్నది. ఆ శరీరం కోసమే దేవుని వాక్యము. ఆమేన్. ఆ శరీరం బలపడడానికే దేవుని వాక్యము. ఆ శరీరము రోజు ఎదిగేదానికే దేవుని వాక్యము. ఈ శరీరం ఎటు తిరిగి మట్టిలో కలిసిపోతుంది, కానీ నిజమైన శరీరం అనేది ఆత్మీయ శరీరం అని రోజు బలపడాలి. దేని ద్వారా బలపడాలి? దేవుని వాక్యం ద్వారా బలపడాలి. దేవుని వాక్యము ద్వారా ఎదగాలి. దేవుని కోసము దేవుని మాట చొప్పున నిలబడాలి. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి పిల్లరా, గమనించండి. ఋతువు సరిపడే ఆహారం అని వర్తమానం పోగుతున్నాడు పిల్లరా. ఆయన మాట చొప్పున నువ్వు చేసినప్పుడు నీ పని కూడా చేయవలసిన బాధ్యత దేవుడు కలిగి ఉంటాడు. ఆమేన్. మీకు అర్థమైంది మాట. ఆయన మాట చొప్పున నువ్వు చేసినప్పుడు నీ పని అంతా కూడా, నీ జీవితం కూడా ఎలా ఏమి చే దేవుడు బాధ్యత కలిగి ఉంటాడట. ఆమేన్. హల్లెలూయా. చూడండి, నేను మోషకు తోడై ఉన్నట్లు నీకు తోడుండిన ఎడల చెప్పినట్టు వర్తమానంలో అంటాడు పిల్లరా. ఆయన ఏమంటారంటే చూడండి, తన మాట చొప్పున నువ్వు ఎప్పుడైతే చేస్తావో జీవిస్తావో అప్పుడు తన వాడివని దేవుడు నిన్ను నిరూపించుకుంటాడు. ఆమేన్. హల్లెలూయా. తన వాడివి, తన దానివి ఎప్పుడు నువ్వు నిరూపణ చేయబడతావంటే ఆయన మాట చొప్పున జీవిస్తేనే అప్పుడు తన వాడివి, తన దానివి. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, కేవలం నమ్మమని వర్తమానంలో దేవుని ప్రవక్త ఆయన మాట చొప్పున నువ్వు కనుక జీవించినట్లయితే నీ జీవితంలో దేవుడు సంతోషాన్ని ఇస్తాడు ఆయన. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. నీ జీవితంలో సమాధానం లేదు, సంతోషం లేదు. ఎందుకు లేదంటే నువ్వు చేయవలసింది ఏంటి? ఆయన మాట చొప్పున నువ్వు చేయాలా. ఆయన మాట చొప్పున నువ్వు చేయాలంటే నువ్వు చేయవలసింది ఏంటంటే నీ జీవితము మొట్టమొదటిగా నీది కాదు, ఆయనకి చేయాలా. ఇచ్చి వేసినప్పుడు ఆయన మాట చొప్పున నువ్వు చేస్తావు. ఆమేన్. హల్లెలూయా. చూడండి, గమనించండి పిల్లరా. ఆయన సన్నిధిలో అని వర్తమానము వింటున్నారా? హల్లెలూయా. ఆయన సన్నిధిలో వర్తమానం పోగుతున్నాడు. చూడండి, పేతురు సీమోను ఒక జాలరి అయితే అతనికి దేవుని గురించి ఏమీ తెలియదు మొట్టమొదటిగా. వింటున్నారా? ఆమేన్. అప్పుడు ఆయన సీమోనుగా ఉన్నాడు. ఆయనకి ఏమీ తెలియదు కనుక ఏమి ఎరిగిన వాడు. చేపలు పట్టడం ఒకటి మాత్రమే తెలుసు అతనికి. ఏం తెలుసట? ఒక చేపలు పట్టడం మాత్రమే తెలుసు. కానీ అతడు దేవుని సన్నిధిలో ఎట్లా వచ్చాడు? ఒక సమయంలో దేవుని సన్నిధికి వచ్చాడు. గమనించండి. అయితే అతడు దేవుని సన్నిధిలోనికి రాకముందు యేసు ప్రభు చెప్పిన మాట చొప్పున అతను చేశాడు. ఆమేన్. మహా సృష్టికర్తను చూశాడు. దేవునికి స్తోత్రం. ఎవరిని చూశాడు ఆయన? సృష్టికర్తను చూశాడు. ఆ సృష్టికర్తనే ఎవరు? ఈ వల్ల లోతుగా ఇవేమని చెప్పింది సృష్టికర్తనే. ఆమేన్. హల్లెలూయా. చూడండి, అప్పుడు ఆయన అన్నాడు, అయ్యా నేను పాపాత్ముడును నా యొద్ద నుండి తొలగిపోము, నేను ఒక జాలి. మనం కింద చదివితే మాటలు ఉంటాయి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. తర్వాత ఈ సీమోను పేతురు దేవుడు మార్చుకున్నాడు. పేతురు అన్నాడు, సీమోను అన్నాడు, సీమోను పేతురు నా వెంట రమ్మన్నాడు ఆయన. ఆమేన్. నిజమేనా? పేతురు నా వెంట నన్ను వెంబడిస్తున్నాడు.
నేను నిన్ను ఇప్పటిదాకా నువ్వు చేపలు పడుతున్నావు, కానీ నేను నిన్ను మనుషులను జాలరుగా చేస్తాను అన్నాడు ఆయన. ఆమేన్. తర్వాత ఆయన దేవునికి ఎంతో నమ్మకంగా జీవించాడు. ఆమేన్. హల్లెలూయా. దేవుని రాజపు తాళపు చేతులు ఆ పేతురికి ఇచ్చాడు ఆయన. ఆమేన్. చూడండి, దేవుని స్తోత్రం. ఇంకా మరి నూతన పరిచర్య అనే మంచి వర్తమానంలో ప్రభుత్వం చూడండి. ఏమన్నాడంటే పిల్లరా, అయ్యా నేను నీ చిత్తము చొప్పునే నేను జీవిస్తాను, నీ మాట చొప్పునే నేను నడుస్తాను అని ఎప్పుడైతే నువ్వు ఒప్పుకుంటావో, ఏది అవసరమో అవన్నీ నీ దేవునికి అనుగ్రహిస్తాడు. ఆమేన్. నువ్వేం చేయాలి? దేవా, నేను నీ చిత్తము చొప్పునే నేను నడుస్తాను, నీ చిత్తమునే నేను నెరవేరుస్తాను అని ఎప్పుడైతే నువ్వు దేవునికి ఒక ప్రమాణం చేసుకుంటావో, ఒక ఒప్పందం చేసుకుంటావో, జీవిస్తావు, దేవుడు నీకు కూడా దేవునికి అనుగ్రహిస్తాడు. ఆమేన్. హల్లెలూయా. కనుక పిల్లరా, ఆమేన్. చివరికి ఒక మాట చెప్తాను నేను. జ్ఞానం ఎదుర్కొనే విశ్వాసము అనే మనవులో ప్రవక్త అన్నాడు, దేవుని మాట చొప్పున జీవించేవాడు. బైబిల్లో కీర్తన గ్రంథంలో ఒక మాట ఉంటుంది, దుష్టుని ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసుడు కూర్చుండు చోటను కూర్చుండక. ఎక్కడుంటాడు? ఎక్కడుంటారు? దివారాత్రము ధ్యానంలో ఉంటాడు. ఆయన మాట చొప్పున జీవించేవాడు, నడిచేవాడు దివారాత్రం దేవుణ్ణి ధ్యానిస్తూ ఉంటాడు. ఆమేన్. హల్లెలూయా. అందరం చేతులెత్తాం. హల్లెలూయా. ఆయన మాట చొప్పున జీవించేవాడు, నడిచేవాడు వారానికి ఒకసారి ప్రార్థన చేసుకోడు కదా. అటువంటి జీవితం అయితే ఆయన మాట చొప్పున జీవించే జీవితం కాదండి. 2-3 వారాల కోరిక దేవుని మందిరానికి వచ్చినోడు కాదు, ఆయన మాట చొప్పున జీవించినోడు దివారాత్రములు. ఆమేన్. బైబిల్ చెప్తున్నది, దివారాత్రము ఎవరిని ధ్యానించాలా? దేవుణ్ణి ధ్యానించాలా, వాక్యాన్ని ధ్యానించాలా, వాక్యము చొప్పున జీవించాలి, ఆయన మాట నడవాలి. ఇది ఆయన చిత్తం. పాప మార్గమును నిలవక. పాపులతో నీకే సంబంధము? పాపులంటే అవిశ్వాసులు. అవిశ్వాసికి విశ్వాసికి తేడా ఉంటుంది, పొత్తు లేదు. అవిశ్వాసి లోకం మీదనే ఆశపడతాడు, విశ్వాసి దేవుని వాక్యం మీద ఆశపడతాడు. అవునండి, తేడాది. అందుకనే ఏమన్నాడు? పాపుల మార్గము నిలవకు, అపహసించే వాళ్ళ అపహాసకుల మాట అపహాసులు కూర్చోవద్దు. వాళ్ళకి ఎప్పటికి ఇదే పని, ఎప్పుడు అపహాసం చేయడమే. ఇది ఎప్పటికీ ఏంటంటే ఇవి వాక్యం ఏంది, ఎప్పటికి ఇదే పని. వీళ్ళకి అపహాసం చేసుడే. వీళ్ళు వాక్య ప్రకారంగా ఉండాలని ఇష్టపడతారు, అంటారు. ఆమేన్. హల్లెలూయా. అని వాళ్ళు ఎంతో అపహాసం చేయవచ్చు, దానితో మనకు సంబంధం లేదు. అందుకే నేను ఏమన్నాడు? అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక. ఇంకా యెహోవా ధర్మశాస్త్రమును దివారాత్రములు ధ్యానించువాడు ధన్యుడు. ఆమేన్. చూడండి, జ్ఞానం ఎదుర్కొన్న విశ్వాసము అనే వర్తమానంలో ప్రభుత్వం మాట ఏంటంటే, ఈ రీతి అతను ఉంటాడు, దివారాత్రము దేవుని ధ్యానిస్తూనే ఉంటాడు. మాటలో ప్రథమ స్థానం దేవునికే ఇస్తాడు, దేవునే స్తుతిస్తాడు, దేవునికే మొదటి స్థానం ఇస్తాడు. ఎందుకంటే దేవుని మాట చొప్పున నడవాలని ఇష్టపడతాడు. ఆమేన్. హల్లెలూయా. కనుక ప్రియులారా, మరి సమయంలో
గమనించండి, ఆనాడు చెప్పినాడు, చెప్పాడు, ఇటు వెయ్యి నాయన మాట చొప్పున పేతురు చేసినాడు, సీమోన్ చేశాడు. ఏమైంది? ఒక కార్యం దేవుడు జరిగించాడు. ఆ దేవుడు ఇప్పుడు మన మధ్యలో ఉన్నారు. ఈ గడియలో ఇక్కడే ఉన్నాడు ఆయన. ఈ గడియలో వాక్యం మనకిచ్చాడు, నిజమైన వాక్యం ఇచ్చాడు. ఏమన్నాడు ఆయన? ఈ వాక్యము, ఈ మాట చొప్పున నువ్వు చేయమన్నాడు ఆయన. అవునండి, ఈ కాలానికి సంబంధించిన వాక్యం ఇచ్చాడు. ఈ వాక్యము చొప్పున నువ్వు చేయి, ఈ మాట చొప్పున నువ్వు చేయి. దేవుడు నీకు ఏది ఇస్తానన్నాడు అది దేవుడికి ఇస్తాడు. చెప్తున్నారా? అవునండి, హల్లెలూయా. అప్పుడున్న దేవుడు ఇప్పుడు ఉన్నాడు, అదే కార్యం దేవుడు చేస్తున్నాడు. కనుక కార్యం మన జీవితాల్లో జరగాలంటే మొట్టమొదటి చేయవలసింది ఆయన మాట చొప్పున నడువు, జీవించు. కార్యం చేసినాడు ఆయన. ఒక మాట చెప్పి నేను ముగిస్తాను పిల్లలు. మనం ఖచ్చితంగా ఆయన మాట చొప్పున చేస్తే, అరే నేను కార్యం చేయాలి కదా అనే బాధ్యత తీసుకుంటాడు దేవుడు. అని పలుకుతున్నమాట. ఇది ఆయన బాధ్యత కలిగి చేస్తున్నాడు పని. నా మాట చొప్పున జీవిస్తుంది కనుక మర్చిపోకుండా బాధ్యత కలిగి, బాధ్యత తీసుకొని దేవుడు కార్యం చేస్తాడు. ఆమేన్. మీకు తెలుసా, మనము బాధ్యత తీసుకొని దేవుని మాట చొప్పున జీవించాలి. ఆయన బాధ్యత తీసుకొని మనకు కార్యం జరిగిస్తాడు. అంటే ఆయన మనల్ని మర్చిపోయేవాడు కాదు. మనం ఆయన మర్చిపోకుండా ఉంటే ఆయన మనల్ని మర్చిపోడు. అందుకని బైబిల్ చెప్తున్నది, నిన్ను మరచువాడు, నిన్ను మరవని దేవుడు ఆయన. మనం మర్చిపోయినా దేవుడు మనల్ని మర్చిపోయేవాడు కాదు ఆయన. ఆమేన్. చూడండి, అందుకని చేయాలి, ఆయన చెప్పింది చేయాలి. ఆమేన్, ఆమేన్. ఆయన మాట చొప్పున మనం చేసినప్పుడు చివరిగా ఆయన మాట చొప్పున చేసేది ఎవరంటే ఈ కాలంలో దేవుని వాక్యం కలిగిన వధువు, నిజమైన వధువు ఆయన మాట చొప్పున జీవిస్తుంది, ఆయన వాక్యం చొప్పున జీవిస్తుంది, పెళ్లి కుమార్తెగా సిద్ధపడుతున్నది. ఆమేన్. అది మనకు కావాలి. ఆమేన్. అటువంటి జీవితం మనం కలిగి ఉందాం. దేవుడు తన మాటలు దీవించును గాక. ఆమేన్. మనమందరం లేచి నిలబడదాం.